మనకెప్పుడైనా బిర్యానీ క్రేవింగ్ వస్తే ఇంట్లో కుకింగ్‌కి చాలా టైం పడుతుందని స్కిప్ చేస్తుంటాం కదా! సో, అలా ఏమీ కాకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఈజీగా, టేస్టీగా చాలా తయారు చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఆయిలు, ఘీ ఈక్వల్ పోర్షన్‌లో తీసుకొని హీట్ అవ్వగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక్కసారి ఇవి దోరగా వేగగానే 2 మినిట్స్ పాటు ఆనియన్ ఫ్రై చేసుకొని హోల్ గరం మసాలా అదే బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఘీలో మంచిగా రోస్ట్ అవ్వాలి. అరోమా బయటకొచ్చే స్టేజ్‌లో శుభ్రంగా కడిగిన చికెన్ని దాంతోపాటు కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చికెన్ని ఉడకనివ్వాలి. పెప్పర్ పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే మనం రైస్ అనేది యాడ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకి రాదు. సో చూడండి మంచిగా రోస్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గట్టి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కూడా ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. హాఫ్ ఎన్ అవర్ పాటు కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని 1:1.5 రేషియోలో వాటర్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 1 టీ స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకొని మనకి రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే రైస్ ఉడికినంత టైంలో మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. టేస్ట్ నిజంగా చాలా బాగా వచ్చింది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటరీ లాగా ఉంది. కొంచెం వేడి తగ్గగానే మనకి రైస్ పడపల్లాడుతూ బాగుంది. చికెన్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా చికెన్ రైస్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక్కసారి డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి. నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి ప్లీజ్.